ఆధ్యాత్మికత సారం ఏమిటి? వాట్ ఈజ్ స్పిరిచువాలిటీ ఎసెన్స్? అంటే నేను అనే భావన తీసేయడం ఆధ్యాత్మికత సారం. నువ్వు కర్తవు కాదు అని తెలుసుకోవడం. అన్ని పనులు నీ ద్వారా జరుగుతున్నాయి, నేను చేస్తున్నాని భావన వదిలేయడం ఆధ్యాత్మికత సారం. అంటే ఇది మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, మనం అన్నం తింటున్నాం, తినేవరకే మన చేతులు ఉంది, అది అరగడం అదంతా మన చేతిలో లేదు. ఇంకోటి గుండె కొట్టుకోవడం కూడా మన చేతిలో లేదు. ఇదంతా మన చేతిలోనే లేదు, దానంతట అది నడుస్తుంది. అంటే నీ బాడీ బతుకుతున్నదే నీ చేతిలో లేదు. అంటే దీన్ని బట్టి చూస్తే నువ్వు కర్తవి కాదు. ఇంకా మనం సింపుల్గా ఎట్లా చూసుకోవాలంటే, ఊపిరి మనం తీసుకుంటామా, అది జరుగుతుందా? ఒక్కసారి చూడండి. ఊపిరి దానంతట అది జరుగుతుంది, మనం ఏం చేసలేం. మనం నిద్రపోతున్నా కూడా ఊపిరి దానంతట అదే జరుగుతుంది. అంటే నువ్వు బతుకుండడానికి మూల కారణం ఊపిరి. ఆ ఊపిరే నీ చేతిలో లేదు. అటంటే నీ పనులు ఇవన్నీ నువ్వు చేస్తున్నాను ఎందుకు అనుకుంటున్నావు? నీ ద్వారా జరుగుతుంది, నువ్వు చేయట్లేవు. నేను అనే భావన తీయడమే ఆధ్యాత్మికత సారం. రమణ మహర్షి కూడా అదే చెప్తాడు. నేను అనే భావన తీసేసి పని చేయి, అప్పుడు కర్త ఉండడు. కర్త లేనప్పుడు కర్మ ఎక్కడిది? కర్మ అప్పుడు నిష్కామ కర్మ ఉంటుంది, ప్యూర్ కర్మ ఉంటుంది. అప్పుడు పోల్చుకోవడం, పోల్చుకోకుండా చేయడం, ఇట్లాంటి కర్మ ఎస్టాబ్లిష్ అవుతుంది.